సామాన్యుడికే మేయర్ పట్టవాడ. కరీంనగర్లో శ్రీనివాస్ పేరును ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు తన పేరు ప్రకటించడంతో సంతోషంలో ఉన్న శ్రీనివాస్ తీవ్ర భావోద్వేగానికి లోనైన వైనం అంటూ చూస్తాను. సో ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో హై డ్రామా నడిచింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే విచిత్రం ఏంటంటే జనరల్ గా బండి అదేవిధంగా రేవంత్ వీళ్ళిద్దరూ ఒకటే అనేది కొంత ప్రాపగండ బలంగా ఉంది ఇక్కడ తెలంగాణలో. సో ఈయన ప్రయోజనం కోసం ఈయన పనిచేస్తాడు, ఈయన ప్రయోజనం కోసం ఈయన పనిచేస్తాడు అనేది తెలుస్తా ఉంది. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకుంటున్నది, బాగా బలంగా పుంజుకుంటున్న తరుణంలో అసలు బీజేపీ ఎక్కడ కూడా లేదు, అసలు బీజేపీ ప్రస్తావన కనబడతలేదు. సో ఇమ్మీడియట్ గా ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఎదురుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా గెలవదా అనే దాంట్లో ఇమ్మీడియట్ గా బండి ఏం చేసిండు, రంగంలోకి దిగిండు. రంగంలోకి దిగంగానే అక్కడ రేవంత్ రెడ్డి ఎజెండాను అమలు చేసిండు. ఏం చేసిండు, ఏదో ఒకటి ఆడ బోరబండ సెంటర్లోకి పోయి ఇమీడియట్గా తొడగొట్టేసరికి ఆడ మొల్దారం వేసుకున్న వాళ్ళే మనలు, మొల్దారం వేసుకున్న వాళ్ళు మనలు కాదని చెప్పేసి చెప్పడంతో ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయింది. అప్పటిదాకా ముస్లిం ఓటు బ్యాంకు ఇటు బీఆర్ఎస్కు కొంత, ఇటు కాంగ్రెస్ కొంత షిఫ్ట్ అవుతా ఉంది, 50-50 పంచుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మేము గ్రౌండ్లో దిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన కొంత వ్యతిరేకత ముస్లింలలో కనబడ్డది అక్కడక్కడ. సో అక్కడ ఏంది అంటే బీఆర్ఎస్కే కొంత ఎడ్జ్ కనబడ్డది. సో ఆ క్రమంలో ఆ ఓటు బ్యాంక్ తిప్పుకోవడానికి ఏం చేయాలి, ఏదో ఒక విధంగా హిందూ ముస్లిం రెచ్చగొట్టాలి. సో ఇమీడియట్గా రంగంలోకి దిగిండు బండి. దిగంగానే అక్కడ పెంట అయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను బండి కాపాడిండు. సో ఇప్పుడు ఏంది, రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విధంగా ఇప్పుడు కరీంనగర్ గిఫ్ట్గా ఇచ్చినట్టు కనబడుతుంది. ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే మొన్నటిదాకానేమో మొత్తం రేవంత్ రెడ్డి హడావుడి చేసిండు, ఇద్దరు మంత్రులను పెట్టి, పొన్నం ప్రభాకర్ను శ్రీధరం పెట్టి హడావుడి చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి, కాంగ్రెస్ పార్టీ చూడండి విచిత్రంగా కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్ ఈ మూడు కలిసేట ఒక స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిని మేయర్ చేస్తాయట. సో దాంతో అది జనాలలో ఒక నెరేటివ్ తీసుకుపోయి ఒక హడావుడి చేశారు. ఏది, ఫార్వర్డ్ బ్లాక్ వ్యక్తిని తీసుకుపోయి కాంగ్రెస్ క్యాంపులో కలపడము, ఇవన్నీ ఫార్వర్డ్ బ్లాక్తో విప్పు జారీ చేయించడం, ఇవన్నీ చూసి అరే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ సీట్ కొడుతుందా అనుకున్నాం. తీరా ఎలక్షన్ ఇట్లా పోతున్నారు, ఇక ఎక్కడికి, కరీంనగర్ కార్పొరేషన్లకి ఆ ఎన్నిక కోసం పోతున్నారు. పోగానే ఇమీడియట్గా ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకోగానే ఇదంతా తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అక్కడ మేయర్ పెట్టి సపోర్ట్ చేయదు అనేది తెలుసు. ఎందుకంటే తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా ఒక డ్రామా ఆడి క్రియేట్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 10 మంది విత్డ్రా చేసుకోవడంతో అక్కడ ఆటోమేటిక్గా బీజేపీకి మేయర్ సీట్ కైవసం చేసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రయోజనాలు బండి నెరవేరిస్తే బండికి సంబంధించిన ప్రయోజనాలు రేవంత్ రెడ్డి నెరవేర్చిండు. సో ఇది ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ములాఖత్, ఇద్దరి మధ్య ఒక ములాఖత్ నడుస్తుంది. ఇది బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేరు, వాస్తవం జీర్ణించుకోలేరు ఇది. ఎందుకంటే ఇది కఠినమైనటువంటి వాస్తవం. నేను ఇది చెప్తే నన్నే ట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి, కానీ వాస్తవం ఇదే జరుగుతుంది. ఇదెక్కడి చిత్రం మున్సిపల్లో విచిత్ర పొత్తులు, పీఠం కోసం పార్టీలతో సంబంధం లేకుండా అలయన్స్. 5 మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్, 3 చోట్ల బీఆర్ఎస్ బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్ బీజేపీ అట. ఇట్లా ఉంది పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతుపై చర్యలు, చైర్మన్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు బీజేపీ మద్దతు, తొలుత విచారణ ఆపై సస్పెన్షన్, వేటు వేసే ఛాన్స్, అఫీషియల్ అనౌన్స్ లేకుండా ఎలా ఇస్తారంటూ అధిష్టాన ఆగ్రహం. బీజేపీకి ఏ పార్టీతో పొత్తులేంట, స్టేట్ యూనిట్ విప్ జారీ చేసిన క్రాస్ ఓటింగ్ ఫైర్ అంటూ చూస్తాను. సో మరి ఇప్పుడు బీజేపీ ఏం చేయాలి, 100% ఎవరైతే మీ అనుమతి లేకుండా పొత్తులు పెట్టుకొని చైర్మన్లు వైస్ చైర్మన్లు తీసుకుంటో వాళ్ళపైన వేటు వేయండి చూద్దాం. ఇప్పుడు మీ రఘునందన్ రావే ఎక్స్ అఫీషియో ఓటు వేసినట్టు మరి ఆయన పైన వేటేస్తారా, వేటేసే అవకాశం ఉందా, లేదు. సో మరి ఆయన చేస్తారా లేదా చూద్దాం ఒకసారి. ఏందో నాకు అర్థమైతే విచిత్రం అదైతే. మాకు ఏ పార్టీతో పొత్తు లేదంటూ రామచంద్ర చెప్తున్నాడు, కానీ ఈయనేమో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, ఇంకా అయ్యా ఎంఐతో పొత్తు పెట్టుకోవాలి. ఇంకా అదొక్కటే కూడా అయిపోతే ఇక లొల్లొస్తుంది. ఇక ఘోరంగా ఉంటుండే. ఎంఐఎం తప్ప అన్ని పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. లోకల్ పరిస్థితులను బట్టి పొత్తు పెట్టుకోవచ్చు. మెట్పల్లో విప్ జారీ చేశాం, అలాంటి వారిపై రివ్యూ చేసి చర్యలు తీసుకుంటాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇది కూడా చెప్పాలి. రఘునందన్ రావు విషయంలో మీరే విప్ జారీ చేసిరా, మీరే బీఆర్ఎస్ కోటేమని చెప్పినా కూడా చెప్తే క్లారిటీ ఇస్తే బాగుండేది.